అయింది. ఓం నమో వెంకటేశాయ. గోవింద 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 గోవింద. అయ్యా, ఇది పాప వినాశనం వ్యాపారస్తులు మాట్లాడుతున్నాం. ప్రభా, మా పాప వినాశనం ప్రెసిడెంట్ నక్కల వాళ్ళ ప్రెసిడెంటు చిన్నతండ్రి వైస్ ప్రెసిడెంట్ వెల్లి రాజా. అయ్యా, 5 నెలల నుంచి ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు దౌర్జన్యాలు, ఫారెస్ట్ వాళ్ళ అరాచకాలు, ఫారెస్ట్ వాళ్ళ ఇల్లీగల్ బిజినెస్లు, వాళ్ళ ఈ షాప్ వల్లే వచ్చింది. ఈ రోడ్లన్నీ ఇవి కట్టేసి అర్ధరాత్రి పూట ఒకతను షాప్ పెట్టించామని దీని గురించి స్టార్ట్ అయింది గొడవ. అప్పటి నుంచి మేము ఇప్పటివరకు 4-5 నెలలుగా పోరాడుతున్నాము. ఈ ఒక్క షాపు ఇది కూడా 30-40 లక్షలు తీసుకొని ఇది కూడా పెట్టించారు. ఇది మాత్రం ఖాళీ చేయించారు. ఈఓ గారు వచ్చి చెప్పినా ఖాళీ చేయలేదు, విజిలెన్స్ ఆఫీసర్లు వచ్చినా ఖాళీ చేయలేదు, ఏ అధికారి ఇక్కడికి రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇది ఖాళీ చేశారు. తర్వాత ఇది అట్లే పెట్టారు. ఇంకా ఎన్ని లక్షలు దోచుకోవాలని చెప్పి పెట్టినారో అర్థం కావడం లేదు. ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులు వస్తున్నారు, వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ బాత్రూమ్ కూడా సరిగా లేవు. బాత్రూమ్ కూడా 3-4 ఉన్నాయి ఇక్కడ. అవి కూడా డెవలప్మెంట్ కాదు. కోట్లాది రూపాయలు ఆర్జిస్తూ ఉన్నారు. పాపనాశనం టోల్గేట్లు వెహికల్స్ వసూలు చేస్తున్నారు డబ్బులు. కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయి, ఉన్నాయి. ఇంతవరకు 1 రూపాయి ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. ఇవన్నీ తీసేయకుండా మళ్ళీ ఇక్కడ ఎందుకు పెట్టారు? ఇది రెడ్ జోన్ ఏరియా. అక్కడ చూడండి అమ్మవారి గర్భగుడి చెప్పున్నాను. ఇట్లా అమ్మవారి గర్భగుడి ఎదురుగా షాపులు ఉండకూడదని టీటీడీ వారు 25 సంవత్సరాల ముందే 25 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఏమైనా హాకర్గా తట్టలు గిట్టలు ఏవి కూడా ఇక్కడ ఉండకూడదని 25 సంవత్సరాలు అప్పుడే చెప్పినారు. ఇక్కడ భక్తులు స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. లేడీస్ జెంట్స్ ఫోటోలు వీడియోలు తీస్తున్నారని చెప్పి వాళ్ళ కంప్లైంట్ ఉంటే ఇక్కడ పెట్టకూడదు అని చెప్పాను. అంటే ఫారెస్ట్ వాళ్ళు అదే పనిగా వచ్చి వీళ్ళు ఎవరో బయట వాళ్ళు వీళ్ళకి ఇక్కడ షాపులు కల్పించి లక్షలాది రూపాయలు కొల్లగొట్టి ఈ షాపులన్నీ పెట్టించి ఈవో గారు కూడా వచ్చి ఇక్కడ పెట్టకూడదు రెడ్ జోన్ ఏరియా అని చెప్పి వెళ్ళినా కూడా ఇంకా ఇవి ఇక్కడే ఉన్నాయంటే ఇంకా వాళ్ళు ఎన్ని లక్షలు తీసుకోండి. అలా దీనికి ఇంత అన్యాయం చేస్తున్నారు. ఇంతవరకు కూడా ఎత్తలేదు. ఈవో గారు వచ్చి 2 నెలలు అయింది. 2 నెలలు అప్పుడు చెప్పేసి వెళ్ళినారు. ఈ షాపులు ఇంకా ఇక్కడ ఉన్నాయని అంటే ఎన్ని లక్షలు వాళ్ళు తీసుకోవాలో మీరే ఆలోచించాలి. అయ్యా, ప్రతిరోజు మేము ఇప్పటికే 10 పత్రికలకు వచ్చాయి, 10 సార్లు మీడియా వాళ్ళకి ఇచ్చాము. ఇంతవరకు ఏ అధికారి స్పందించలేదు. మేము పోరాడుతూనే ఉంటాము. ఇక్కడ చేసిన అన్యాయాలు, ఇక్కడ చేసిన అక్రమాలు, వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, వాళ్ళు చేసే ఇల్లీగల్ బిజినెస్లు అన్ని ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి. అయినా ఏ ఒక్క అధికారి రాలేదు. మేము ఈ విధంగా మేము స్పందిస్తే వాళ్ళవన్నీ వెలుగులోకి తెస్తే మా మీద కేసులు. తిరుమల కొండపై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, కింద తిరుపతిలో అలిపిరి పోలీస్ స్టేషన్లో ఒక కేసు. మీరు ఇన్ని కేసులు పెట్టా మేము భయపడేది లేదు. ఇవన్నీ వెలుగులోకి తెస్తానే ఉంటాము. మీరు కేసులు పెడతానే ఉండండి. ఎవరో ఒక అధికారి వస్తాడు, అన్నీ వెలుగులోకి వస్తాయి. ఎవరు స్పందించలేదు. ఇంకా లాస్ట్ ఇవన్నీ తీసుకొని ఆర్టీఐ ద్వారా మీకు పెట్టినటువన్నీ కూడా మేము సేకరించి మీ దగ్గర నుంచి తీసుకొని లాస్ట్ లోకాయుక్తకు వెళ్తున్నాము. లోకాయుక్త వాళ్ళు కమిటీ వస్తే తెలుస్తుంది మీరు ఏమేమి అన్యాయాలు చేశారని. ఈ షాపులు ఇంకా తీయకుండా మీరు ఉన్నారంటే ఈఓ గారు చెప్పినా తీరు, విజిలెన్స్ వాళ్ళు వచ్చి చెప్పినా తీరు, అధికారులు వచ్చి స్పందించరు. నెక్స్ట్ ఎఫ్ఆర్ఓ గారు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుదర్శన్ గారు, డిఆర్ఓ స్వప్నకుమారి గారు, ఘాటు మురళి గారు, ఈ ముగ్గురు ఇన్ని అన్యాయాలు చేస్తున్నారు. పాప వినాశనంలో లక్షల రూపాయలు తీసుకొని ఎవరెవరికో షాపులు కేటాయిస్తున్నారు. ఇక్కడ మేము ఓటర్స్, ఇక్కడ మాకు ఓటు హక్కు ఉంది. మేము ఓటర్స్. ఇక్కడ మావన్నీ కూడా అధికారులు వచ్చి పరిశీలించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము.